హలో అండి. ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్‌లో నెక్ అనేది పర్ఫెక్ట్‌గా యూ షేప్ ఉండి నిల్చున్నట్టుగా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మనకి ప్రిన్స్ కట్‌లో కట్ చేసుకుంటే బెస్ట్. సో, నార్మల్ బ్లౌజ్ అయితే క్రాస్‌లో కట్ చేస్తాం కాబట్టి మనకి గుంజినట్టు కనబడుతది. అదే ప్రిన్స్ కట్‌లో కట్ చేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్‌గా ఉంటది. నాకు తెలిసినంత వరకు ప్రిన్స్ కట్‌కి, నార్మల్ బ్లౌజ్‌కి అదే డిఫరెన్స్. సో, ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్‌లో ఏ విధంగా కట్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా క్లాత్ పైన స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ కుట్లు ఉంటాయి కదా, అటు సైడ్కి ఒక 1 ఇంచు, కిందికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. నెక్ అండ్ షోల్డర్ కిందికి సైడ్ చూడండి ఒక 1/2 ఇంచ్, సైడ్కి 1 ఇంచ్ తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవాలి. ఇదే మీరు మెయిన్. సో ఇదొక్కటి తెలిస్తే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో సరిగ్గా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసేసుకోండి. 30 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఒకవేళ 30 కంటే తక్కువ ఉంది అనుకోండి, పావుదక్కువ 4 ఇంచులు. 30 కంటే ఎక్కువ ఉంటే 4 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ నాకు 30 కంటే తక్కువ ఉంది కాబట్టి పావుదక్కువ 4 ఇంచులు తీసేసుకున్నా. 2 ప్లేసెస్లో తీసుకున్నా. ఎందుకోసం 2 ప్లేసెస్లో తీసుకున్నా అంటే ఇట్లా లైన్ స్ట్రైట్గా రావడానికి మాత్రమే. ఎక్కడ తీసుకోవాలి అని ఏమనుకోకండి. నెక్స్ట్ పైనుండి ఎగ్జాక్ట్గా మనం కొలతలు తీసుకునేటప్పుడే మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ తీసేసుకోవాలి. ఇది వచ్చేసి 10.5 ఇంచులు తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్ నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్, సైడ్ జాయింట్ సైడ్ ఒక 1.5 ఇంచుకి మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం 1/2 ఇంచ్ తీసేసుకున్నాం కదా నెక్ సైడ్, ఈ 10.5 ఇంచుల పాయింట్ దగ్గర నుండి ఇది కలిపేసేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్కి వచ్చేసి కరెక్ట్గా మధ్యలో వరకు ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకొని ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా పైనుండి 10.5 ఇంచులకు మార్కింగ్, ఇక్కడ వరకు ఇట్లా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. మరి ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇది ఎక్కడ కలవాలి అంటే చంక భాగంలో కలవాలి. చంక భాగంలో ఏ ప్లేస్లో కలవాలి అంటే 5 నుండి 6 ఇంచుల మధ్యలకి కలిస్తే సరిపోతుంది. ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్ ప్రిన్స్ కట్ మెథడ్. సో పైనుండి 10.5 అందరికీ సేమ్ అంటే అందరికీ సేమ్ ఉండదు. కొలతలు తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ తీసేసుకోవాలి. కొందరికి 10, 9.5 అట్లుంటుంది కదా, ఆ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ కట్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో ఈ పాయింట్ ఉంటుంది కదా, ఇది కూడా కట్ చేసేసుకోవాలి. మరి ఈ బ్లౌజ్కి చూడండి, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకునేటప్పుడు ఈ మిడిల్ పాయింట్ దగ్గర 10.5 ఇంచుల దగ్గర కొంచెం కరెక్ట్గా చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత కూడా మనం చాలా చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం తీసేసుకొని మనము బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ఫ్రంట్ పార్ట్ అనేది కిందికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, మరి స్టిచ్ చేసినప్పుడు ముందుది ఎక్కువ వెనకాలది తక్కువ అవుతుంది కదా. సో అలా ప్రాబ్లం ఉండొద్దు అని అనుకుంటే ఇదిగోండి ఇటు సైడ్కి నెక్ సైడ్కి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నా క్రాస్లో. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా సైడ్ జాయింట్స్ సైడ్ మనం ఏం చేసినాం, కిందికి కూడా అక్కడ కూడా కిందికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెంచుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ కిందికి పెంచుకున్నాం కదా, మళ్ళీ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అన్నప్పుడు ఇక్కడ కిందికి ఈ విధంగా పెట్టేసుకొని కేవలం కింది సైడ్ కట్ చేసుకోవాలి. ఆ మిడిల్లో అట్లనే వదిలేసేయండి. ఎందుకోసము అని అనేది చూడండి. ఇప్పుడు ఇవి రెండింటిని కలిపి జాయింట్ అయితే వేయాలి కదా. మళ్ళీ ఈ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, కిందికి జాయిన్ చేసినప్పుడు చెస్ట్ ప్లేస్ అనేది పైకి లేస్తుంది కదా, అప్పుడు ఆ కిందిది పైకి జరిగిపోతుంది. అదేవిధంగా సైడ్ జాయింట్ సైడ్ మనం 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, ఇవి రెండు కలిపి కుట్టినప్పుడు ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్, అటు సైడ్ ఒక 1/2 ఇంచ్, అంటే మొత్తం 1 ఇంచ్ లోపలికి పోయినప్పుడు అటు సైడ్ జాయింట్ సైడ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం నెక్ ఎంత మార్కింగ్ చేసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి మనకి నార్మల్ కావాలి అంటే డీప్ రౌండ్ కావాలి. మనం బ్యాక్ సైడ్ 4 ఇంచులు తీసేసుకున్నాం కదా, మరి ఈ ఫ్రంట్ సైడ్ ఎంత తీసుకున్నా అంటే 3.5 ఇంచులు తీసుకున్నాం. మరి 4 ఇంచులు తీసేసుకుంటే మనకి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకొని కిందికి డీప్ వచ్చేసి, సో కిందికి డీప్ మనకి ఎంత కావాలి 6.5 అంటే 6.5, 7 ఇంచులు కావాలంటే 7 ఇంచులు తీసేసుకొని స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.